గోపి గారు చెప్పండి. ఒకటి 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశారంట, 6.28, మళ్ళీ తక్కువ చేస్తే 28 లక్షలు తక్కువ చెప్పారంటారు, అది ఇచ్చేశారంట. రెండోది, విద్యని విధ్వంసం చేసింది ఎవరు? లోకేష్ గారి వ్యాఖ్యలతో మీరు ఏకీపిస్తారా గోపి గారు? సార్ 6.28 లక్షలే కాదండి, ఆ మధ్య దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఒక నేషనల్ టీవీ ప్రోగ్రామ్ మట్టు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసాం. ప్రపంచ జనాభాలో ప్రతి ఒక్కడికి కనీసంగా 5 ఉద్యోగాలు ఇస్తే గానీ 23 లక్షల కోట్లు అవుతుంది. సరే, ఇకపోతే విద్యా విధానం మీద మాట్లాడడానికి ఈ నాయకులకి అర్హత లేదండి. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి నాడు నేడు స్కూళ్ళన్నీ కూడా రెనోవేట్ చేసి అద్భుతంగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తర్వాత విద్యార్థులు ల్యాప్టాప్లు ఇచ్చి, కొత్త బ్యాగులు ఇచ్చి, మంచిగా ఇంగ్లీష్ పెట్టి, ఇంగ్లీష్ మీడియం అనే గవర్నమెంట్ స్కూళ్లలో అంటరానిది చైతన్య నారాయణ మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాలి అనేటువంటి పరిస్థితుల్లో తమ పిల్లలు కూడా కాస్త ఇంగ్లీష్ నేర్చుకోవాలని పేద తల్లిదండ్రులు కూడా డబ్బుపై రూపాయి కూడబెట్టి తీసుకెళ్లి వాళ్ళ పిల్లలు చైతన్య నారాయణ స్కూళ్ళల్లో చేర్పిస్తున్న రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ప్రభుత్వ స్కూళ్లు నో ఏకై అడ్మిషన్స్ ఆర్ క్లోజ్ అనే బోర్డులు పెట్టే స్థాయికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో. రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్కూళ్లలో, అనేక ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్స్ అని బోర్డులు పెట్టారండి 5 ఏళ్లలో. నేను దాని గోపి గారు నేను దాని ప్రత్యక్ష సాక్షిని. పులివెందులు వెళ్తే అక్కడ విపరీతమైన ఒత్తిడట. మున్సిపల్ చైర్మన్ గారు చెప్పారు, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన చెప్పారు మాకు విపరీతమైన ఒత్తిడిని రికమెండేషన్ చేయండి ఆ ప్రభుత్వ స్కూల్లో చేర్పించమని అని. అలాగే నెల్లూరు వెళ్ళాను ఒకసారి. నెల్లూరులో ఒక ప్రభుత్వ స్కూల్ ఉంది, అక్కడ ఏదో ప్రోగ్రామ్ జరిగితే వెళ్ళా. అక్కడ కూడా ఆయన ప్రిన్సిపాల్ గారు చెప్పారు మేము నో అడ్మిషన్స్ అని బోర్డు పెట్టాల్సి వచ్చిందండి అని. అట్లా చాలా చోట్ల పెట్టారు. అది మరి అది విధ్వంసం అని లోకేష్ గారు విధ్వంసం అంటున్నారు. మరి సార్ నాకు తెలిసి కనీసంగా 5 ఎమ్మెల్యేలు రికమెండేషన్లు రాశారండి స్కూళ్ళకి ఆ 3 ఏళ్లలో. ముఖ్యంగా మొదటి 2 ఏళ్లు కోవిడ్ తో పోతే మిగిలిన 3 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కోసం ఎమ్మెల్యేలు లెటర్ రాసిన పరిస్థితి వచ్చేది. ఆ ల్యాప్టాప్, ఇంగ్లీష్ మీడియం, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి సంస్కరణ అండి. అద్భుతమైనటువంటి సంస్కరణలు. ప్రభుత్వ పాఠశాలలో ఉండే విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఇంగ్లీష్ మాట్లాడగలరు, ఇంగ్లీష్ లో రాయగలగడం, ఇంగ్లీష్ లో చదవడం, తర్వాత ల్యాప్టాప్లు ట్యాబ్లు వాడటం నేర్చుకోవడం, ఇవన్నీ కూడా అద్భుతమైన సంస్కరణలు. దాన్ని తప్పు పట్టడం అంటే రాజకీయం తప్ప మరొకటి కాదు. కరెక్ట్. పైగా దారుణం ఏంటంటే ఆ రోజుల్లో తెలుగుదేశం నాయకులు కొంతమంది బాగా ఇంగ్లీష్ మాట్లాడే పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సింది పోయి నానా మాటలు మాట్లాడారు, అసహ్యంగా మాట్లాడారు. నాకు చాలా బాధ అనిపించింది. నేను బెండపూడి వెళ్తే ఆ పిల్లలు మాట్లాడిన తీరు చూసి అక్కడ టీచర్ ఎవరో శ్రీనివాసు ఇంకెవరెవరో ఉన్నట్టున్నారు, వాళ్ళు అద్భుతంగా చెబుతున్నారని చెప్తే మాకు చాలా సంతోషం వేసింది. మనబోటి వాళ్ళని కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివాం, కానీ ఆ తర్వాత కాలంలో గవర్నమెంట్ స్కూళ్ళని పతనం అయిపోతే జగన్ గారు వచ్చిన తర్వాత వాటన్నిటిని పునరుద్ధరించి బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఆ పిల్లల్ని బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడించేలా చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళని ప్రోత్సహించవలసింది పోయి దూషించారు. దురదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్ని యునెస్కో పంపించారండి. యునెస్కో ఐక్యరాజ్య ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు పంపారా? ఐక్యరాజ్య సమితికి పంపించారు. మరి చంద్రబాబు నాయుడు పేరెంట్ టీచర్ సమావేశం పెట్టి ఏదో గిన్నీస్ బుక్ రికార్డు పెట్టారంట. మరి ఆ సమావేశాలు పెడితే మంచిదే, మనకేం అభ్యంతరం లేదు, కానీ రికార్డుల కోసం కాదు కదా, యోగా రికార్డు వీటి కోసం కాదు కదా. రైట్. వెంకటరెడ్డి గారు ఏంటి ఉద్యోగాలు వచ్చేసినాయి అంట బోర్డులు, మీరేమో లేవని చెబుతుంటారు. నిరుద్యోగ వృత్తి వాళ్ళకి వచ్చిందని అటు చెబుతున్నాడు. నిరుద్యోగ వృత్తి వాళ్ళ నిజమే 3000 రూపాయలా? సార్ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు తీశారు, బెవరేజ్ కార్పొరేషన్ దానికి సంబంధించి వాళ్ళని తీశారు, ఏదైతే రేషన్ బల్లాలను తీశారు, అనేక మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను తీసేశారు. ఒక్క కొత్త గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఎక్కడ ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి? నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పిన విధానం చూస్తేనే ఇది పచ్చి బోగస్సు అబద్ధం అని క్లియర్గా అర్థమవుతుంది. ఎట్లా? ఎందుకు ఆయన ఏమంటాడు, ఇప్పటి వరకు 6,28,000 ఉద్యోగాలు ఇచ్చేసామంటాడు. లిస్టు చదువుదాం ఏ రంగంలో ఇచ్చారనేది. దీన్ని అసలు కామన్ మ్యాన్ చూస్తే కూడా అర్థమైంది ఇది అంతే తప్పని. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 ఉద్యోగాలు ఇచ్చారంట. అసలు ఏ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎక్కడ ఇచ్చారు?
ఎవరికి ఇచ్చారో లిస్ట్ ఉంటే బయట పెట్టాలి కదా. రెండవది ఎంఎస్ఎంఈల ద్వారా 2,48,906 ఉద్యోగాలు ఇచ్చారంట. అవేమో మూతపడుతున్నట్టు కేంద్రం ఎంఎస్ఎంఈలు మూతపడుతున్నాయి, ఎంఎస్ఎంఈలకు ఒక రాయితీ ఇచ్చింది లేదు, కానీ 2,48,000 ఉద్యోగాలు ఇచ్చారంట. ఇంకా దారుణం ఏంటంటే పరిశ్రమల ద్వారా, భారీ పరిశ్రమల ద్వారా 95,174 ఉద్యోగాలు ఇచ్చారంట. ఒక్క కంపెనీలు అయినాక గ్రౌండ్ అయ్యి ఇదిగోండి గ్రౌండ్ అయింది మేము ఉద్యోగాలు చేసామని చెప్పడానికి ఒకటన్నా ఉందా? ఇంకోటి ఫుడ్ ప్రాసెసింగ్లో 64 ఉద్యోగాలు అంట. 64,000 ఎక్కడ ఫుడ్ ప్రాసెసింగ్, ఏ ఉద్యోగాలు 64,000? మెగా డిఎస్సి కానిస్టేబుల్ ద్వారా 30,000 అంట. ఎక్కడుంది మెగా డిఎస్సి అంటే 16,000 అన్నారు, దాంట్లో 6,000 జగన్ గారు ఇచ్చినటువంటి పోస్టులే. కానిస్టేబుల్ పోస్టులు 6,000 భర్తీ చేస్తే అది కూడా జగన్ గారు ఉన్నప్పుడు 2022 సంవత్సరంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 2023 జనవరి 22న ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. 5 లక్షల మంది ఆ రోజు ఎగ్జామ్ 91,000 మంది క్వాలిఫై అయ్యారు. ఇంక వీళ్ళు కొత్తగా యాడ్ ఇచ్చింది ఉంది నెట్ క్యాప్ ద్వారా 20,000 అంట. ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో 13,000 ఉద్యోగాలు ఇచ్చారంట. పర్యాటక రంగంలో 5,000 ఇచ్చారంట. ఈ లిస్టు చదివితేనే బోగస్ అంది ఇట్లా. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 20 నెలల్లో 6,28,000 ఉద్యోగాలు అంటే నెలకి 31,400 ఉద్యోగాలు, రోజుకి 1,146 ఉద్యోగాలు. మన గంట డిబేట్లో 44 ఉద్యోగాలు ఇచ్చేశారు కొమ్మనేని గారు. చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు అసెంబ్లీ జరుగుతుంది అనుకోండి, ఆయన పొద్దున్న సాయంత్రం అసెంబ్లీ మాట్లాడే లోపు ఎన్ని గంటలుంటే అన్ని 43 నుంచి 44 ఉద్యోగాలు, రోజుకి 1,046 ఉద్యోగాలు. మరి ఇదంతా బోగస్ అని అర్థం కావట్లేదా? వీళ్ళేమో ఇట్లా చెబుతాడు కదా, ఈ తొందరగా దొరికిపోతారు వీళ్ళు. అదే సినిమాలో మంచి దొంగ తొందరగా దొరికిపోతారు అన్నట్టు ఈ కొట్టేయంగానే ఏమన్నా దొరికిపోతారని సినిమాలో ఉంటుంది. ఎట్లా దొరికిపోతారంటే మొన్నే 3 నెలల క్రితం 15/12/2025 రాజ్యసభలో కేంద్ర గణాంకాలు కార్యక్రమాల మంత్రిత్వ శాఖ ఏపీలో అత్యధిక నిరుద్యోగ రేటు ఉంది దేశంలో అని ఇచ్చింది. ఈయనేమో 6,25,000 ఉద్యోగాలు ఇచ్చానంటాడు. దేశంలో హైయెస్ట్ నిరుద్యోగం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో 8.2%తో హైయెస్ట్ నిరుద్యోగం ఇక్కడే ఉంది. మరి ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగ రేటు ఎందుకు ఉంటుంది? అదే ఈజీగా ఎట్లా దొరికిపోతారు. 2 లోకేష్ కూడా ఎట్లా దొరికిపోతాడంటే విద్యా వ్యవస్థలో అంట ఏదో సమూల మార్పులు తెచ్చాం, మేము ఉన్నప్పుడు ఏదో భ్రష్టు పట్టించామని మాట్లాడాడు కదా. విద్యారంగాన్ని నిజంగా విధ్వంసం చేసింది ఎవరు? నారా లోకేష్ ఉన్నప్పుడు విధ్వంసం చేశారు. ఎందుకు? 10వ తరగతి పేపర్ ఎప్పుడు లీక్ అయింది? 10వ తరగతి పేపర్ ఇప్పుడు ఈయన మంత్రిగా ఉన్న 20 నెలల్లో ఇంకా కంటిన్యూ అవుతుంది. 10వ తరగతి పేపర్ లీక్ అయిందా? 10వ తరగతి పేపర్ లీక్ అయింది, బీఈడీ పేపర్ లీక్ అయింది. ఏదైతే నాగార్జున యూనివర్సిటీ దగ్గర బీఈడీ పేపర్ 10th క్లాస్ పేపర్ లీక్ అయినాయి ఈయన ఉన్నప్పుడే, ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఉన్నాయి సార్. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే మీకు ఎక్కడ చెప్తానండి, అసత్యాలైతే చెప్పు క్లియర్గా. వాట్సాప్లో 10వ తరగతి ప్రశ్నాపత్రం వైఎస్ఆర్ జిల్లాలో ఘటన, కడప జిల్లా పరిషత్ పాఠశాలలో. అలానే ఇంటర్మీడియట్ రెండోది సంబంధించి కూడా 25 నిమిషాల సమయాన్ని కోల్పోయారు. ఎనిమిదో ప్రశ్న కింద అడ్వర్టైజ్మెంట్ చదివి సమాధానాలు తప్పులు తడక ప్రభుత్వం ఫెయిల్ అని అన్ని పేపర్లో వచ్చినాయి. రెండోది విద్యార్థుల సంఖ్య ఉన్నప్పుడు తగ్గింది. మొన్నే కదా మనకి ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం విద్యార్థులు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు తగ్గారు. మరి పెరగాలి కదా. విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించింది మీరు, విద్యా వ్యవస్థను విధ్వంసం చేసింది మీరు. ఆ విద్యా వ్యవస్థని బాగు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 71,107 కోట్ల రూపాయలు సార్. జగనన్న అమ్మఒడి కానీ, విద్యా కానుక, గోరుముద్ద, నాడు నేడు, సంపూర్ణ పోషణ, డిజిటల్ విద్యను ప్రోత్సాహం, విద్యా దీవెన, వసతి దీవెన. ఈ రోజు ఉందా సార్ ఫీజు రియంబర్స్మెంట్? 8 బకాయిలు ఈరోజు పెండింగ్ పెట్టి విద్యా వ్యవస్థలో ఫీజు రియంబర్స్మెంట్ అందట్లా. వసతి దీవెన 2 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరానికి 11,000 కోట్లు పెండింగు. ఈరోజు విద్యా వ్యవస్థలో విద్యార్థులు ఏదైతే చదువుకున్నాక ఇది పరీక్షలు రాసి వాళ్ళు పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వట్లా. ఇప్పుడు కూడా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఎందుకు? మీరు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రావట్లేదు ప్రభుత్వం నుంచి, ఇస్తేనే ఇస్తామంటున్నారు. దానివల్ల ఏమవుతున్నారు? వాళ్ళు ఫర్దర్ స్టడీస్ కోల్పోతున్నారు. సపోర్ట్ డిగ్రీ అయిపోయింది. మర్చిపోయాను అసలు ఇంతకంటే కీలకమైంది. నేను మొన్న కూడా చదివాను, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో కానీ విద్యార్థుల సంఖ్య తగ్గిందంట. ప్రభుత్వ పాఠశాలలో తగ్గింది, అదే ఓవరాల్ గాను తగ్గిందని. ఓవరాల్ గా తగ్గింది. ప్రభుత్వ లక్షల మంది తగ్గారట. మరి ఇంకా మరి ఈయనేమో విధ్వంసం జరిగిందంటారు ఏంటి? కాదు కదా, సర్కారు బడికి బాయ్ ప్రభుత్వ పాఠశాలలో భారీగా తగ్గిపోయిన విద్యార్థులు అనేది క్లియర్ గా దాదాపు 20 లక్షల మంది తగ్గారు. 20 లక్షల ప్రభుత్వ స్కూల్ 20 లక్షల మంది తగ్గారు. కొంత ప్రైవేట్ స్కూల్ 20 లక్షలు కాదు సార్, 30 లెక్క ఉంది సార్. 5-6 లక్షలు తగ్గినా కూడా తగ్గినట్టే, ఎక్కువే ఉంది సార్. ఆ ఫిగర్ మొత్తమే తగ్గినట్లుగా రిపోర్ట్లు అయితే చెబుతున్నాయి. ఇదిగోండి సార్, ఈ విద్యా సంవత్సరం 2024లో ప్రభుత్వ స్కూల్లో 37 లక్షల మంది ఉంటే దాని తర్వాత 32 లక్షల మందికి వచ్చారు. దాని తర్వాత ఏడాది ఇంకొక 4 లక్షలు తగ్గారు. ఓవరాల్ గా అన్ని ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ కంపేర్ చేసి చూస్తే దాదాపు 20 లక్షలు ఉన్నారు. 19 లక్షలు చేంజ్ ఉంది. ప్రభుత్వ స్కూల్ తగ్గిన వాళ్ళు, ప్రైవేట్ స్కూల్ తగ్గిన వాళ్ళు రెండు కంపేర్ చేసి చూస్తే. మళ్ళీ ఆ ప్రైవేట్ స్కూల్కి ప్రభుత్వం నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది పెరిగారు. సో పెరిగిన ఓవరాల్ గా 20 లక్షల మంది తగ్గినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ విద్యారంగం ఎక్కడ బాగున్నట్టు 1,00,000 మంది తగ్గినా కూడా స్టూడెంట్స్ అది వైఫల్యం కిందే వస్తుంది కదా.
సార్ వాళ్ళు వైఫల్యం ఎందుకు చెబుతారు? రోజు జగన్ గారిని తిట్టడానికి మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసింది ఏదో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు లేదా కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోయింది కదా. ఇప్పుడు 20 లక్షల మందికి అమ్మఒడి తగ్గించారు. ఓకే, అమ్మఒడి ఇవ్వాల్సింది 20 లక్షల మంది కోత వేశారు. సో ఫస్ట్ ఏడాది అసలు ఇవ్వాలి ఒక్కరికి కూడా. మరి విద్యారంగం ఎక్కడ బాగుపడి అంటే విద్యారంగం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఐక్యరాజ్య సంస్థకి వెళ్తే ఈ రోజు మీరేమంటారు? ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతా ఉంది. అప్పుడే ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు, ఇప్పుడు స్కూల్కే మానేస్తున్నారు. మరి డిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఎవరిది విధ్వంసం? ఇది కదా చెప్పాల్సింది.